ప్రస్తుతం దేశంలో ఉన్న నిబంధనల ప్రకారం విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు భారత్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్టీఏలతోటి యూనిట్లు ఏర్పాటు చేయవచ్చు. దీనికి ఆర్బీఐతో పాటు ఇతర శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భారత్తో సరిహద్దు పంచుకునే చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ తదితర దేశాలు మాత్రం సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకునే భారత్లో ఎఫ్డీఐ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు లేని నిబంధనలు ఈ దేశాలు పాటించాల్సి ఉంటుంది. భారత్తో సరిహద్దు పంచుకునే దేశాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయిలో ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో ఒక చైనానే అని చెప్పొచ్చు. ఇతర దేశాలకు చెందిన కంపెనీలు నేరుగా ఎఫ్డీఐ తోటి భారత్లో తమ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్న సరిహద్దు దేశాలకు మాత్రం సెక్యూరిటీ క్లియరెన్స్ అనే నిబంధనను పెట్టారు. ఎందుకంటే సరిహద్దు దేశాలతో పలు వివాదాలు ఉన్నందున కేంద్రం ఈ జాగ్రత్తలు తీసుకుందని చెప్పాలి. చైనాతోటి ఇండియాకు సరిహద్దు సమస్యలు చాలానే ఉన్న విషయం తెలిసిందే. నిత్యం చైనా కవ్వింపులకు పాల్పడుతూ సరిహద్దుల వద్ద ఉద్రిక్తలకు కారణమవుతూ ఉంది. అందుకే చైనా పెట్టుబడుల విషయంలో భారత్ ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రపంచంలోని ఎలక్ట్రిక్ కార్ల విషయంలో అమెరికాకు చెందిన ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా చాలా పాపులర్ అయితే, చైనాకు చెందిన BYD కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ 1 ఈవీ తయారీ కంపెనీగా ఉంది. BYD అంటే బిల్డ్ యువర్ డ్రీమ్స్. ప్రపంచంలో నెంబర్ 1 ఈవీ కంపెనీగా ఉన్న BYD ఇప్పుడు ఇండియాలోని తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఏకంగా దగ్గర 85,000 కోట్ల రూపాయల పైన పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ఆసక్తిగా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి BYD కంపెనీ గతంలోనే అంటే 2023లో హైదరాబాద్కు చెందిన మెగా ఇంజనీరింగ్తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరగా కేంద్రం నిరాకరించింది. అయితే ఇప్పుడు BYD తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేసే ప్రతిపాదన వేగంగా ముందుకు కదులుతున్నట్లు సమాచారం. మెగా ఇంజనీరింగ్ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రంగాల్లో విస్తరిస్తూ ముందుకు పోతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని పెద్దలతోటి కంపెనీ యాజమాన్యానికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయని కార్పొరేట్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయినా కూడా BYDతో కలిసి కంపెనీ ప్రతిపాదించిన జాయింట్ వెంచర్కు కేంద్రం నో చెప్పిందంటే చైనా విషయంలో కేంద్రం ఎంత ఆచితూచి అడుగులు వేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో BYD తన యూనిట్ ఏర్పాటు చేయాలన్నా కూడా సెక్యూరిటీ క్లియరెన్సే అత్యంత కీలకమని చెప్పక తప్పదు. ప్రచారం జరుగుతున్నట్లు తెలంగాణలో BYD యూనిట్ ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో అతిపెద్ద విజయం సాధించినట్లు అవుతుందనే చెప్పొచ్చు. ఇది కార్యరూపం దాలిస్తే తెలంగాణకు వచ్చిన అతిపెద్ద ఆటోమొబైల్ రంగ FDI కూడా ఇదే అవుతుంది. కేంద్రం అనుమతిస్తే, సెక్యూరిటీ క్లియరెన్స్ ఇస్తే BYD సొంతంగా కూడా యూనిట్ ఏర్పాటు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తమ ప్రాజెక్టులో భాగస్వామిని చేర్చుకోవాలా వద్దా అన్నది పూర్తిగా కంపెనీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలన్ మస్క్ చెందిన కంపెనీలు ఇండియాలో వేగంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోయినా కూడా ఎలన్ మస్క్ చెందిన స్టార్లింక్ ఇండియాలో తన సేవలు అందించేందుకు ఎయిర్టెల్, రిలయన్స్ జియో తోటి ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు టెస్లా కార్లు కూడా ఏప్రిల్ నుంచి ఇండియాలో అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టెస్లా ముంబైలో షోరూమ్ ఏర్పాటు చేయగా త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా షోరూమ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత్లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఎలన్ మస్క్ చెందిన కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నా అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాలో ఆ కంపెనీల కార్యకలాపాల వేగం పుంజుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియాలో టెస్లా కార్ల అమ్మకాలకు రంగం సిద్ధమవుతున్న వేళ చైనాకు చెందిన BYD తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వస్తున్న వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పాలి. ఇవన్నీ పొలిటికల్ గేమ్లో భాగంగా జరుగుతున్నాయా లేక వాస్తవ రూపం దాలుస్తాయా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TGTV.